అది వేసవి కాలం. ఒక విత్తనం పచ్చని పొలంలో పెరుగుతూ ఉండేది. తను ఎప్పుడు కలలు కంటూ ఉండేది. ఏమని? అప్పుడే పెద్ద చెట్టయిపోయినట్టు, అందరికీ నీడని ఇచ్చేస్తున్నట్టు. ఒకరోజు ఆ విత్తనం ఎగురుకుంటూ ఎటో వెళ్ళిపోతుంది. తను ఎక్కడికి వెళ్తుందో తనకే తెలియదు. కానీ తనకు ఒకటి మాత్రం తెలుస్తుంది, తను పచ్చని పొలాల్ని వదులుతూ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని. అది ఒక ఇసుక ఎడారిని చేరుకుంది. తనకి ఆ ఇసుక ఎడారి ఏమాత్రం నచ్చలేదు. కాలాలు గడుస్తూ వచ్చాయి. అక్కడ తను ఇంకా మరికొన్ని మొక్కలు తప్ప ఇంకేవీ లేవు. తను ఒంటరి భావంతో మిగిలిపోయింది. తన కల కలగానే మిగిలిపోతుందేమో అని తనకి భయం వేసింది. తనకి రాను రాను ధైర్యం పెరిగింది. నేనెందుకు ఉండలేను అనే ఉత్సాహం వచ్చింది. ఇంకా అప్పుడు నిర్ణయించుకుంది, నేను ఉంటాను, ఎవరు ఆపినా ఆపకపోయినా నేను ఇక్కడే ఉంటాను అని నిర్ణయించుకుంది. రాను రాను అది ఇంకా బలవంతంగా మారింది. తన వేర్లు బాగా దృఢపడ్డాయి. తనకి కూడా రాను రాను ఆ స్థలం బాగా అనిపించింది. తను ఆ స్థలానికి మొత్తానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు అది పెద్ద చెట్టులో మారింది. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటే తనకి ఎంతో ఆనందం వేస్తోంది. తన పువ్వులు ఎంతో మూలకరంగా ఉండేవి. తన చెట్టులోని పువ్వులు చూడడానికి ఎంతో ఆనందంగా కనిపించేవి. కళ సహకారం అయిపోయిందని ఎంతో ఆనందపడేది. మనం ఈ కథ నుంచి ఏం నేర్చుకున్నామంటే, కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వస్తాయి, కానీ మనం ఆ ఇబ్బందులను దాటుకుంటే మన కళల్ని మనం సహకారం చేసుకోవచ్చని మనకి ఈ కథ నేర్పించింది. ధన్యవాదములు.